ఏం సార్ బొరుగులు మారుండాయి? ఇవి బొరుగులు కాదు. యాక్చువల్లీ మనం 2 వైర్లు కనెక్ట్ చేయాలనుకుంటే జస్ట్ ఇలా 2 వైర్లు స్లీవ్ తీసిన తర్వాత ఇలా కనెక్ట్ చేసి దాని తర్వాత దీన్ని టేపు అంటే మామూలు ఇన్సులేషన్ టేప్ వస్తుంది, ఆ ఇన్సులేషన్ టేప్ చుట్టి అంతా మ్యాజిక్లన్నీ చేస్తుంటాం. మనకి ఇలాంటి జాయింట్స్ వేయడం వల్ల మనకి ఏమవుతుందంటే ఈ జాయింట్ దగ్గర ఓవర్ హీటింగ్ అవడము, పవర్ షార్ట్ సర్క్యూట్ అవడము, ఇలాంటి చాలా సమస్యలు వస్తాయి. బట్ ఇప్పుడున్న అప్డేటెడ్ టెక్నాలజీలో మన దగ్గర వైర్ టు వైర్ కనెక్టర్స్ అంటారు వీటిని. అంటే మనం 2 వైర్స్ని ఇలా తీసుకొని జస్ట్ మీరు ఇలా ఈ వైర్ని ఈ సైడ్ పెట్టేసి దీన్ని లాకింగ్ చేశారంటే అండ్ ఇంకో సైడు ఇంకో వైర్ అంటే ఈ వైర్ పెట్టేసి మీరు జస్ట్ లాకింగ్ చేశారంటే మీకు ఆటోమేటిక్గా ఈ 2 లాక్ అయిపోతాయి అన్నమాట. వీటిని మీరు ఎంత ప్రెస్ చేసినా ఎంత ప్రెషర్ చూపించినా మీకు ఎటువంటి ఇది అవ్వదు, దీని లోపల ఎటువంటి షార్ట్ సర్క్యూట్ అవ్వదు. ఇది వైర్ టు వైర్ కనెక్టర్ అంటారు. మనం ఇండ్లల్లో యూజ్ చేసేదానికి మనం ఎక్కడైనా హౌస్ వైరింగ్ ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాం. దీంట్లో సింగిల్ వైర్ టు అంటే 30 వైర్ల వరకు మనకి వైర్ టు వైర్ కనెక్టర్స్ ఉంటాయి. అండ్ అంతేకాకుండా ఒక సైడ్ మనం పెద్ద వైర్ అంటే 4 స్క్వేర్ mm వైర్ వేసుకొని అండ్ ఇంకో సైడు మనం ఆటోమేటిక్గా మనం 2.5 స్క్వేర్ mm వైరు రెడ్యూసింగ్ కూడా మనం చేసుకోవచ్చు. ఇలాగా మనం అప్డేటెడ్ టెక్నాలజీలో మనం చేస్తున్నాం. ఇక్కడ చూసినట్లయితే 2 వైర్ టు వైర్ కనెక్టర్స్, వైర్ టు వైర్ కనెక్టర్తో వైర్లను అయితే మనం పెట్టినాం. చూడండి ఎంత ప్రెషర్ చూపిస్తున్నాను. ఇది ఎటువంటి డ్యామేజ్ అవ్వడం లేదు అండ్ వైర్లు కూడా రావడం లేదు. ఈ వైర్లు మనం వాంటెడ్ తీయాలనుకుంటే జస్ట్ మనం వీటిని లాక్స్ని ఓపెన్ చేసి జస్ట్ ఇలా తీస్తే వచ్చేస్తాయి. దెన్ కనెక్టివిటీ ఇష్యూస్ కానీ షార్ట్ సర్క్యూట్ ఇష్యూస్ కానీ ఎలాంటి కనెక్టర్స్లో అయితే ఉండవు. ఇవి చాలా కాస్ట్లీ కూడా అయి ఉండదు, తక్కువ కాస్ట్లోనే మీకు దొరుకుతాయి. ఇది మన వోల్ట్ మంక్ ప్రోడక్ట్. మనం వోల్ట్ మంక్లో వీటిని సేల్ చేస్తాం. మీకు ఏమైనా కావాలనుకుంటే ఎలక్ట్రీషియన్స్ ఇలాంటి వాళ్ళకి ఈ కనెక్టర్స్ అనేవి చాలా ఎక్కువగా యూస్ అవుతుంటాయి. మీరు హ్యాపీగా ఈ కనెక్టర్స్ యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, మీరు 0.5 స్క్వేర్ mm నుంచి అంటే 4 స్క్వేర్ mm 6 స్క్వేర్ mm వరకు, అంటే ఇది మనం 6 స్క్వేర్ mm అని చెప్పొచ్చు. ఈ 6 స్క్వేర్ mm వైర్ మనం తీసినామంటే 6 స్క్వేర్ mm వైర్ వరకు ఇక్కడ చూసినట్లయితే మీరు దీన్ని అన్లాక్ చేసి మీరు ఇక్కడ చూసుకొని ఇక్కడ మీరు వైర్ని ఇన్సర్ట్ చేసి జస్ట్ మీరు లాక్ చేశారంటే ఇంకా వైర్ అనేది రాదు. మీరు ఇటువైపు ఇంకో సైడ్ మీరు ఇది 0.5 స్క్వేర్ mm ఇది 1 స్క్వేర్ వైరు, దీన్ని ఇంకో సైడ్ మీరు లాక్ చేసుకున్నారంటే మీకు ఈజీగా కనెక్టివిటీ అయితే దొరుకుతుంది. ఇది చూడండి, మీరు ఎలాంటి ఇబ్బంది లేకుండా వైర్ని జాయింట్ చేసి దానికి టేప్ వేసి ఇన్సులేషన్ వేసి ఇవన్నీ చేయడం వల్ల కూడా ఓవర్ హీటింగ్ అయ్యి ఏదైనా మనం అప్లయన్సెస్ యూజ్ చేస్తున్న అప్లయన్సెస్ కానీ ఇంకా ఏదైనా సరే మనం యూజ్ చేస్తున్న ఇంకా అదర్ డివైజెస్ డ్యామేజ్ అయ్యే సిచ్యువేషన్ వస్తుంది. అంతేకాకుండా మీకు షార్ట్ సర్క్యూట్ అవ్వడము ఇలాంటి చాలా సమస్యలు వస్తాయి. ఇవంతా ఏం లేకుండా జస్ట్ మనం ఒక వైర్ని ఒక లాక్ ఓపెన్ చేసి జస్ట్ కనెక్ట్ చేసినంత మాత్రాన ఆటోమేటిక్గా మీకు ఈజీగా అనేది కనెక్టివిటీ అనేది వస్తుంది. ఎటువంటి డ్యామేజ్ అవ్వదు, మీకు ఎటువంటి సమస్యలు లేకుండా మీరు హ్యాపీగా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇలాంటి మరెన్నో టెక్నాలజికల్ విషయాల గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే జస్ట్ మన ఛానల్ని ఫాలో అవ్వండి. అంతేకాకుండా ఇలాంటి పవర్కి సంబంధించిన మీకు ఏదైనా డౌట్స్ ఉంటే జస్ట్ మీరు కామెంట్ చేయండి, మేము ఖచ్చితంగా దానికోసం వీడియో చేస్తాం. థ్యాంక్ యూ.